మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సలా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం, సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం, అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు, ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్, గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కులు మండిపాటు, బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు, సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిని ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు, డిపోర్టేషన్. ఇందుకోసం సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాన్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా హుల్పించి దారికి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్ళగక్కుతున్నాయి. తమ దేశవాసులను గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాలు తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. డిపోర్టేషన్కి సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని వారిని వెనక్కి పంపడంలో అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని పలువురు సూచిస్తున్న ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. బ్రెజిల్ నుండి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేటటువంటి సందర్భంలో అమెరికా సైన్యం వ్యవహరించి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. వాళ్ళని గొలుసులతో కట్టడంతో పాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలు వైరల్ అయ్యాయి. ఆ విమానంలో కనీసం తాగునీరు ఇవ్వలేదని, ఏసీ సౌకర్యం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తే తనను 7 నెలల పాటు నిర్బంధించారని, ఇప్పుడు చేతులకు బేడీలు వేశారని, కాళ్లను గొలుసులతో కట్టేశారని, కనీసం తాగునీరు ఇవ్వలేదని కంప్యూటర్ టెక్నీషియన్ దశిల్వా మౌరా ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఏసీ లేకపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కూడా కష్టమైందని ఆంటోనియో రోగిడ్స్ అనే మరో వలసదారుడు తెలిపారు. 88 మందితో అమెరికా నుంచి విమానం బ్రెజిల్లోని మానాస్ నగరానికి చేరుకుంది. గ్వాటెమాలాకు ఇదే రీతిలో పలు విమానాల ద్వారా అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపింది. హోండూరస్కు అక్రమ వలసదారులతో విమానాలు వెళ్ళినాయి. అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారుల విమానాన్ని తొలుత మెక్సికో అనుమతించలేదు. సరైన విధానాలు పాటించడంతో తిరస్కరించి హక్కు తమకుందని స్పష్టం చేసింది. అయితే ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ తర్వాత దీంతోపాటు మరిన్ని విమానాలు అమెరికా నుంచి అక్రమ వలసదారులు మెక్సికో తీసుకొచ్చాయి. అయితే అవి సైనిక విమానాల, ప్రయాణికులు, ఆ సరుకు రవాణావి అనేది తెలియలేదు. అమెరికా ఏకపక్ష నిర్ణయాన్ని మెక్సికో అధ్యక్షుడు క్లోడియా షిన్బామ్ ఖండించారు. అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చింది. అమెరికా సైనిక విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నానని కొలంబియా అధ్యక్షుడు గుప్తావో పెట్రో మొదట స్పష్టం చేశారు. వారిని గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే అనుమతిస్తామని పేర్కొన్నారు. అమెరికా సైనిక విమానాన్ని వెనక్కి పంపారు. దీంతో కొలంబియాపై కొరడా హులిపించారు ట్రంప్. అక్కడి నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై 25% టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఇది వారంలో 50% పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే వీసాపై పరిమితులు విధిస్తామని తెలిపారు. దీంతో కొలంబియా వెనక్కి తగ్గింది. అక్రమ వలసదారులను గుర్తించే పనిలో ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వలస సేవలు, హోంల్యాండ్ భద్రత, FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు అధికారులు ఈ గాలింపు చర్యలో పాల్గొంటున్నారు. అక్రమ వలసదారులు పనిచేసే చోట్ల నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు. వారిని ప్రత్యేక విమానాలు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం C-17 సైనిక కార్గో విమానాలు వినియోగిస్తున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్ పాసోల్లో 1500 మంది సైనికుల్ని అమెరికా మోహరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. రాష్ట్రాన్ని రుణాల విషవలయంలోకి నెట్టేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేశారు. నీతి ఆయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు 2022-23లో మూలధన వ్యయం 3.2% పడిపోయిందని వెల్లడి. వైకాపా ప్రభుత్వ అరాచక విధ్వంసక ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల విశ్వాలయంలోకి తోసేసిందో చెప్పేందుకు 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తుందని అప్పట్లో తాము వ్యక్తం చేసిన ఆందోళనకు ఈ నివేదిక అద్దం పట్టిందన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక 2025లోని ముఖ్యాంశాలను విశ్లేషిస్తూ 2014-15 నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 18-19 నుంచి 23-24 మధ్య జగన్ ప్రభుత్వంలో అది ఎలా క్షీణిస్తూ వచ్చిందో సోమవారం సచివాలయం ఆయన విలేకరులకు వివరించారు. 5 ఏళ్లలో ఎడాపెడా లక్షల కోట్ల అప్పులు చేసేసిన జగన్ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతి తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక స్థిరతలోకి నెట్టేసిందని నీతి ఆయోగ్ పేర్కొన్నట్టు చంద్రబాబు చెప్పారు. ఒక్క 2022-23లో రుణంగా తెచ్చిన 67,985 కోట్లతో కలిపి 2.25 లక్షల కోట్లు ఖర్చు పెడితే దానిలో మూలధనమే 7,244 కోట్లు మాత్రమేనన్నారు. విధాన నిర్ణయాలు చేసేవారు పాలకులు, అసమర్థులు, అవినీతి పరులు, పరిపాలన తెలియని వారైతే ప్రజలంతా ఇబ్బంది పడతారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ, గూగుల్తో
రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం 500 ఎకరాల్లో ఏర్పాటు 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మీద ఏఐ హబ్బుల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలను నేను భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వపు ఆలోచన. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఏఐ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ విస్తరణ ప్రాజెక్టుని విశాఖలో ఏర్పాటు చేస్తుంది. మేధా టవర్స్ని ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బీసీలకు వెన్నుదన్ను, తెలుగుదేశం పార్టీని వెనకబడిపోకుండా ముందుకెళ్లడమే మన లక్ష్యం. బీసీ ప్రజాప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పంచాయతీ మెట్లెక్కన బీసీలకు పార్లమెంటుకు పంపినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి ఉమ్మడి రాష్ట్రంలో వారి నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆత్మీయ అభినందన సత్కార సభకు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో బీసీలు బాగా చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వైకాపా హయాంలో బీసీల మంత్రులు ఎవరికి అధికారాలు ఇవ్వలేదు. పార్లమెంట్లో నన్ను అవమానించేలా వైకాపా సభ్యులు మాట్లాడారు, కానీ బీసీల ధైర్యాన్ని చూపించి గట్టిగా నిలబడ్డా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా, యువగళం పాదయాత్ర ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా, పార్టీ పదవులను 3 కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు. విశాఖలో మంత్రి నారా లోకేష్, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఏ బాధ్యత అప్పగించిన క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తా, పార్టీని బలోపేతం చేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రికార్డులు, సాక్షులు ఉన్న చోటే విచారించడం మేలు, వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మరో 10-15 ఏళ్లు పడుతుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు. రఘురాం పిటిషన్ కొట్టివేత, జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యం ఉపసంహరణ. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వేగంగా పూర్తి కావాలనుకుంటే ట్రయల్ని ప్రస్తుతం సాక్షులు, ఫిర్యాదుదారులు ఉన్న చోట ఉంచడం మంచిదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులు విచారణ బదిలీ చేస్తే విచారణ వేగవంతం అవుతుందనడానికి కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఇది జమ్మూ కాశ్మీర్కి బదిలీ చేస్తే నిర్ణయం వెలువరించడానికి కనీసం మరో 10-15 ఏళ్ళు పడుతుందని వ్యాఖ్యానించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతున్నందున ట్రయల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ దాన్ని కొట్టేసింది. ఈ కేసులను సిబిఐ కోర్టు రోజువారీగా విచారించాలి. తెలంగాణ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చినందుకు మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ బిల్లుపై విపక్ష సవరణల తిరస్కరణ, బీజేపీ సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ బొగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో బీజేపీ సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణలు ఆమోదించి విపక్షం చెప్పిన వాటిని గొంపకొత్తగా తిరస్కరించింది. వివాదరహిత ప్రభుత్వ వినియోగంలో ఉన్న వక్ఫ్ భూములు అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చేలాగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బిల్లులో 44 నిబంధనలు విపక్షాలు సోమవారం ఒక్కరోజే 500కు పైగా సవరణలు ప్రతిపాదించాయి. ప్రస్తుత నిబంధనలు ఎన్నో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. బిల్లులోని అంశాలు అమానుషంగా ఉన్నాయని, ముస్లింల మతపరమైన వ్యవహారాలు జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా నీటికి వదిలేసింది, కూటమి సర్కార్ బాగు చేసిందంటే ప్రకాశం జిల్లాలో రవాణా పరంగా ఒంగోలు, కర్నూలు రహదారి కీలకమైంది. పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానించడంతో పాటు శ్రీశైలం, నంద్యాల, కర్నూలు నుంచి రాకపోకలు సాగించేందుకు ఇదే ఆధారం. ఈ రోడ్డును ఆనుకునే చేమకుర్తి పరిధిలో గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు, కంకర మిల్లులోనే ఈ ఉత్పత్తుల్ని భారీ వాహనాల్లో ఇదే మార్గంలో తరలిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రహదారి అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రధానంగా క్వారీలు విస్తరించిన ఎల్ఐ నగర్ ప్రాంతంలో దాదాపుగా 600 మీటర్ల మేర మార్గం పూర్తిగా దెబ్బతింది. భారీ గుంతల కారణంగా పెద్ద వాహనాలు సైతం రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై ఈనాడు టీవీలో పలుమార్లు కథనాలు వచ్చాయి. తాజాగా స్పందించిన ప్రభుత్వం సమస్య పరిష్కారం దిశగా శిథిలమైన 600 మీటర్ల మేర రహదారి అభివృద్ధికి 1.5 కోట్లు మంజూరు చేసి ఇందులో భాగంగా ముందుగా గుంతలు పూడ్చి రోడ్డు 4 అడుగులు ఎత్తులేపారు. దాదాపు 80 mm మందంతో తారు వేశారు. ఇప్పుడు రహదారి కొత్త రూపు సంతరించుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడిదారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే సంస్కృతి మారాలి, పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పలు రాష్ట్రాలను పర్యాటక ప్రదేశాలతో పోల్చి ఉత్తరాంధ్ర ప్రాంతాలు సుందరంగా, శుభ్రంగా ఉంటాయి. అటువంటి మన దగ్గర పర్యాటక రంగాన్ని అనుకున్నంత స్థాయికి తీసుకెళ్ళడం విఫలమవుతున్నందుకు కారణాలు విశ్లేషించి వాటిని అది గమనించాలి అని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో మౌలిక వస్తువులను యుద్ధ ప్రాతిపదికన పెంచాలని సూచించారు. పెట్టుబడి కార్యాలయాల చుట్టూ తిరిగే సంస్కృతి మారాలని
గడువులోగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేలా ఉండాలన్నారు. సోమవారం విశాఖలో నిర్వహించిన పర్యాటక ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ సంభాషణలో నిజాలు నిగ్గు తేల్చండి నెల్లూరు జైలు అధికారి ఆడియోపై విచారణకు ఆదేశించిన హోంమంత్రి. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఇటీవల విడుదలైన వ్యక్తితో జైలు అధికారి జరిపిన సంభాషణగా వైరల్ అవుతున్న ఆడియోపై నిజానిజాలు నిగ్గుదేల్చాలని రాష్ట్ర హోంమంత్రి అంతా ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్కు సూచించారు. ఈ ఆడియోలో ఓ వ్యక్తి సార్ నేను రాకేష్ని సూళ్లూరుపేట నన్ను జైల్లో బాగా చూసుకున్నారు, మీరు ఇచ్చిన నెంబర్కి 5,000 రూపాయలు పంపించాను, మొన్న నేను చెప్పిన వ్యక్తి కోర్టులో సరెండర్ అయ్యాడు, అతన్ని రిమాండ్కి తీసుకొస్తున్నారు, అతన్ని కూడా బాగా చూసుకోండి సార్ అని కోరాడు. దీనికి ప్రతిగా అవల వ్యక్తి జైలుకు వచ్చే వ్యక్తిని బాగా చూసుకుంటానని వచ్చి తనను గెలవాలని సూచించారు. అలాగే రాకేష్ అనే కాలర్ మద్యం తెచ్చిస్తానని చెప్పగా అవల వ్యక్తి ఆ మద్యాన్ని జైలు సిబ్బందికి ఇవ్వాలని చెప్పారు. ఈ సంభాషణ 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మాజీ ఖైదీకి జైలు అధికారికి మధ్య జరిగినట్టు ఆరోపణలు రావడంతో హోంమంత్రి విచారణకు ఆదేశించారు. ములాఖత్ కోసం ఖైదీల బంధువుల వద్ద అవినీతికి పాల్పడినట్టు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సూపర్ 6 ఇవ్వలేం అంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందరూ అర్థం చేసుకుని నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేసాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళ్తున్నారు. అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితే సూపర్ 6 హామీల అమలు, గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీల ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు, తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు, 46 లక్షల మంది తల్లులకు షాక్, అన్నదాత సుఖీబాబుపై ఆలోచన అనవసరం, 54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం, ఆడబిడ్డ నిధి ఇంక కింద ఏటా 18,000 సాయం గల్లంతే, 1.8 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన, నిరుద్యోగ భృతి నీటి పాలనని 1 కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన, సూపర్ 6లు 7 లేక గాలిలో కలిసినట్టే, ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి, అందుకే విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు. ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏమోలో దాగిన ఆశలను పటాపంచలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మరో బాధుడు అంటూ 1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50% పెంపు, ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు, పట్టణ ప్రాంతాల్లో షాక్ కొట్టనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, క్లాసిఫికేషన్లు మార్చి ప్రాంతాల వారీగా పెంపు, నిర్మాణ విలువలు సైతం పెరుగుదల, రేకుల షెడ్లపైన వడ్డన, రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు, హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కార్ ప్రజలపై పెనుభారాలు మోపుతోంది. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల బాధుడితో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆస్తుల విలువను సవరించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతో పాటు గోడలు లేని ఇళ్ల విలువలను కూడా పెంచేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది. ఈ మేరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు సవరించిన విలువలను ఇప్పటికే ఆమోదించాయి. అన్ని కార్యాలయాల్లో పెరిగిన విలువల అప్లోడ్ పనులను వేగంగా చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్ పై కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు, జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. సిబిఐ కోర్టు విచారణకు తెలంగాణ హైకోర్టుకు పర్యవేక్షిస్తోంది. రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక హైకోర్టు ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు, రఘురాం పిటిషన్ తోసిపుచ్చింది ధర్మాసనం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కిపెట్టి ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేసేందుకు ప్రభుత్వ కుట్ర, చంద్రబాబు అవినీతి బయటపెట్టిన ఐఏఎస్ అధికారికి వేధింపులు, ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన సిఐడి ఫైబర్ నెట్ స్కామ్ని బయటపెట్టిన ఆడిట్ నివేదికను తొక్కిపెట్టే కుట్ర, ప్రభుత్వ సంస్థ ఏపీటీఎస్ ద్వారా మరోసారి ఆడిట్కి నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు, రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపుకు సంబంధించిన కూటమి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదలకు గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాలు 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని మహిళల పేరుతో మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అర్బన్ ప్రాంతాలు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట ఏపీ టిడ్కో సహా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇల్లు కేటాయించాలని సూచించింది. ఈ పట్టాలపై 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు దక్కేలా కన్వేయన్స్ డీడ్స్ ఇస్తామని తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కారు బడులపై కర్ర పెత్తనం, ఎన్రోల్మెంట్లో తప్పులంటూ రెవెన్యూ శాఖతో తనిఖీల్లో హాజరు, ఎన్రోల్మెంట్ సరిపోకపోతే బోగస్గా గుర్తింపు, బోగస్ ఎన్రోల్మెంట్ ఉంటే టీచర్లు హెచ్ఎంలపై కఠిన చర్యలు అంటే హెచ్చరిక. అక్టోబర్ నాటికి డ్రాప్ బాక్స్లో 2,02,791 మంది విద్యార్థులు, ఇంతమంది లేరంటున్న విద్యాశాఖ, ఇదేమిటంటూ టీచర్ల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఎంత ఖర్చు అయినా ఓకే, ప్రపంచాన్ని చుట్టేద్దాం, ప్రపంచ పర్యాటకంలో భారత్ కీలక పాత్ర, విలాసవంతమైన అనుభూతి కోసం భారీ ఖర్చుకు వెనకాడని భారత పర్యాటకులు, విదేశీ పర్యాటకులకు సగటున 2 లక్షల వరకు ఖర్చు, భారత పర్యాటకులను ఆకర్షించేందుకు వీసా ప్రక్రియ సులభతరం చేస్తున్న వివిధ దేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం తాగి విద్యార్థులపై దాడి,
హెచ్ఎంని సస్పెండ్ చేసిన డీఈఓ. కర్నూలు జిల్లా హోళగంద మండలం ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జయరాజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. జయరాజ్ సోమవారం తన వెంట తెచ్చుకుని మద్యం బాటిల్ తీసుకుని పాఠశాల టాయిలెట్లోకి వెళ్లారు. మద్యం బాటిల్ తీసుకుని వెళ్తుండని విద్యార్థులు గమనించి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూశారు. దీంతో హెచ్ఎం కోపంతో ఊగిపోతూ ప్లాస్టిక్ పైపుతో విద్యార్థులు ఇష్టానుసారంగా కొట్టాడు. కొందరు విద్యార్థుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. హెచ్ఎం మద్యం మత్తులో ఊగుతుండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ2 జగన్నాథం అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు హెచ్ఎంపై లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలకు తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి శాంబిల్ పాల్ ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి ఆర్థికం ఘోరం అంటూ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది, తల తాకట్టు పెట్టైన హామీలు నెరవేరుస్తా సీఎం. తల తాకట్టు పెట్టైన తల్లికి వందన అన్నదాత సుఖీభవ తదితర హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద వెసులుబాటు ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కొన్ని పథకాలకు వచ్చిన నిధులు చూసి రాష్ట్రం వద్ద చాలా డబ్బులు ఉన్నాయని అనుకుంటున్నారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు విశాఖ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది, వాటిని మళ్లించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం కుదరదు, మరో రకంగా సర్దుబాటు చేసుకుని సంక్షేమం చేయాలన్నారు. సోమవారం సచివాలయం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక మాదిరిగా ఉందని మేము చెప్పిన మాట నిజం, అది మా 100% నిజమని నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో అన్ని రకాల ఆర్థిక స్థితిగతులపై చేసిన అధ్యయనం నిరూపించింది. గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పి వదిలేయలేం, బాగు చేయాలి. మాపై నమ్మకంతోనే ప్రజలు 93% సీట్లు గెలిపించి ఇచ్చారు. ఆ నమ్మకం నిలుపుకుంటాం, ప్రతి విషయం ప్రజల ముందు పెడతాం, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించి అమలు చేస్తాం. ఆదాయం పెరిగితే అది ప్రజలకే చెందుతుంది, పేదలకు కూడా వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. గత ప్రభుత్వం అసమర్థత, అవినీతి విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందన్నది నిజమని చంద్రబాబు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వృద్ధి రేటు 15% వరకు వెళ్ళిందని, ఎవరొచ్చినా అభివృద్ధి అలాగే ఉంటుందని 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కానీ అంచనా తప్పని ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. ఇంతగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయగలరా నన్ను అనేక మంది అడిగారు. బాగు చేయడానికి పోరాటం తప్ప ఇక్కడ మరో మార్గం లేదు. కేంద్రం కొంత సాయం చేస్తే మా పరిధిలో మేము శాయశక్తిలో పనిచేస్తున్నాం. 7 నెలల్లో 12,000 కోట్లు విడుదల చేసి ఆగిపోయిన కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. వాటి పునరుద్ధరిస్తే కానీ కొన్ని పథకాల కింద కేంద్ర నిధులు పళ్ళ బిగున వాటి డబ్బు సర్దుబాటు చేశాం. ఇవి చెప్పకపోతే ప్రజలకు అర్థం కావు. గుజరాత్లో 5 సార్లు నుంచి ఒకే పార్టీ గెలుస్తుంది, దీనివల్ల విధానాలు ఒకే దారిలో నడుస్తున్నాయి. పంజాబ్లో తరచూ మారిపోతున్నాయి. దీంతో మొత్తం దేశంలో మనకంటే అధ్వానంగా ఉన్న రాష్ట్రంగా తయారైంది. గత 30 ఏళ్ల నుంచి ఏ రాష్ట్రంలో ఏం జరిగిందో, ఎవరు ఆదాయాలు పెంచారో, మంచి పాలన ఎవరిచ్చారు, నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తే మేము గతంలో ఎంత చాకరీ చేశామో మొత్తం దేశానికి తెలుస్తుంది. రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పదంలోకి తీసుకొచ్చి చూపిస్తాం. ఈసారి రిపబ్లిక్ దినోత్సవంలో గవర్నర్ ప్రసంగాన్ని మొక్కుబడిగా తయారు చేయలేదు. నిన్న నేడు రేపు రాష్ట్ర పరిస్థితి ఏమిటో చెప్తూ మా భవిష్యత్ ప్రణాళిక 10 సూత్రాలు అందులో వివరించాం అని చంద్రబాబు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళలకే పట్ట, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం అన్నది ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు తలల లెక్కతో వక్ఫ్ బిల్లుకి జేపీసీ ఓకే అన్నది ఇక్కడ హైలైట్ చేశారు. జూలై నాటికి ఉత్తరాంధ్రకి గోదావరి నీళ్లు, పోలవరం ఎడమ కాలువ టెండర్ల ప్రక్రియ పూర్తి, ప్యాకేజీలకు ఆమోదం, 3,198 కోట్ల విలువైన పనులు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగింత, జూన్ కల్లా పూర్తి చేసేందుకు ఒప్పందం, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.